ఐదేళ్ల వైసీపీ పాలనలో నాటి పాలకులు ఎన్నో విధ్వంసాలకు తెరతీశారని మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ ఆరోపించారు. బాపట్ల జిల్లా రేపల్లె మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణతో కలిసి మంత్రులు పాల్గొన్నారు. చాట్రగడ్డలో సరస్వతి విద్యామందిర్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం రేపల్లె ఆర్టీసీ బస్టాండ్లో 10 నూతన బస్సులను ప్రారంభించారు. విద్యారంగంలో భారీ సంస్కరణలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి అనగాని చెప్పారు. గత వైసీపీ పాలనలో అరాచకాలు తప్ప అభివృద్ధి శూన్యమని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వంతోనే స్వర్ణాంధ్ర కళ నెరవేరుతోందన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా విద్య మీద, వైద్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టింది. మనం విద్య చూస్తే కేజీ నుంచి పీజీ దాకా కూడా కరికులం మార్చి, అది మరి ముఖ్యంగా చిన్నారులకు పెద్ద పెద్ద బ్యాగులు వేసి వెయిట్ వేసి తిప్పడం కాదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి క్వాలిటీ సబ్జెక్ట్స్ తో పాటు సెమిస్టర్ వారీగా సబ్జెక్ట్స్ ఇచ్చే దిశగా గౌరవ మంత్రి వారు చాలా లోకేష్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. అలాగే డిఎస్సీ కూడా ఇచ్చి 16,000 పైచీలకు ఉద్యోగాలు కల్పించే ఆలోచనలో ముందుకు వస్తా ఉన్నారు. అంటే విద్య ఎంత ఇంపార్టెంటో రాబోయే తరాలకి, అలాగే రాష్ట్రం చెందాలని తప్పకుండా విద్యకు మంచి పునాది వేయాలనే లక్ష్యంతోనే ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తాం. గత 5 సంవత్సరాలు ఇటువంటి ఖాళీ స్థలాలని స్కూళ్ళైనా, ఆసుపత్రులైనా ఏదైనా చూడకుండా నింగి, నేల, నీళ్లు, నిప్పు, గాలి, భూమి ఏది కనిపిస్తే పంచభూతాలతో సహా కబ్జా చేసుకున్న నేపథ్యం మనం చూసాం. అటువంటి సంస్కృతి మొదలైంది. ముందు అటువంటి సంస్కృతి పోవాలి. మళ్లీ విద్య కోసం గాని, వైద్యం కోసం గాని ఇట్లాంటి దాతృత్వం కలిగిన వాళ్ళు ముందుకొచ్చి సామాజిక బాధ్యత నిర్వహించాల్సిందిగా నేను ఇవాళ వేదికగా కోరుకుంటున్నాను.